ఈ ఘటన చాలా దురదృష్టకరమని, పేలుడులో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. రియాక్టర్ పేలుడు తర్వాత సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు 18 మంది మరణించారని, సుమారు 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ఇవాళ అనకాపల్లి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. మృతులు క్షతగాత్రుల కుటుంబాలను ముఖ్యమంత్రి పరామర్శించనున్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ జరిగిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీరామ్. స్వాతి, అచ్యుతాపురంలో జరిగిన ప్రమాదం పైన యావత్తు దేశం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించి చర్యలను ప్రారంభించారు. అయితే మొదట ఈ ప్రమాదం చాలా చిన్నదిగా భావించారు. 3 మరణించారని అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఈ బాయిలర్లు పేలిన తర్వాత ఉన్న బిల్డింగ్ మొత్తం కూడా కొలాప్స్ అవడంతో ప్రమాద తీవ్రత వెంటనే తెలియలేదు. క్షతగాత్రులందరినీ కూడా ఆసుపత్రికి తరలించిన తర్వాత భవనాల శిథిలాలను తొలగించే సమయంలో ఒక్కొక్కటిగా మృతదేహం బయటపడటంతో ప్రమాదం యొక్క తీవ్రత తెలిసింది. ఫైనల్ గా 17 మంది చనిపోయినట్లుగా ప్రభుత్వానికి అధికారికంగా నిర్ధారించారు. మరికొంతమంది కూడా చనిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో మొత్తం 50 మంది వరకు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొంతమంది పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. మొదట వీళ్ళందరినీ కూడా అనకాపల్లిలోని 100 పడకల ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత తీవ్రంగా గాయపడిన వారిని అక్కడి నుంచి విశాఖకు కూడా తరలించడం జరిగింది. మృతదేహాలను ఇప్పటికే కేజీహెచ్కి తరలించారు. దాదాపుగా 15 అంబులెన్స్ల వరకు కూడా ఏర్పాటు చేసి ఘటన జరిగిన వెంటనే సహాయక చర్యలను అయితే ప్రారంభించడం జరిగింది. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హోంశాఖకు సంబంధించిన రివ్యూ మీటింగ్ లో ఉన్నారు. అక్కడి నుంచి ఆయన పూర్తి స్థాయిలో కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రమాద తీవ్రత తెలుసుకున్న ఆయన హోమ్ మినిస్టర్ ను వెంటనే అక్కడి నుంచి ఘటనా స్థలానికి నిన్న పంపించడం జరిగింది. ఈ రోజు ముఖ్యమంత్రి ఈ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించడంతో పాటుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని కూడా పరామర్శించనున్నారు. అలాగే చనిపోయిన వారి కుటుంబ సభ్యులను కూడా ముఖ్యమంత్రి ఓదార్చుతారని అధికార పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు దీనికి సంబంధించి ఇప్పటికే ప్రధానమంత్రి కార్యాలయం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. చనిపోయిన వారి కుటుంబాలకు 2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 50,000 చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్రమాద తీవ్రతను గుర్తెరిగి మరణించిన వారికి సంబంధించి ఎక్స్గ్రేషియా భారీగా ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తానికైతే ప్రమాదం జరిగిన తీవ్రత దృష్ట్యా దీనిపైన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మరి కాసేపట్లో బయలుదేరి విశాఖ రానున్నారు. చనిపోయిన వారి కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. స్వాతి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.